మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 11వ వచనం. యెహోవా, నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు అని. అలాగే నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక అని దేవుడు తన బిడ్డల ఎడల వాత్సల్యమును కనబరచువాడై ఉన్నాడు. అలాగే తన బిడ్డలను కాపాడుటకు ఆయన యొక్క కృపా సత్యములను ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంచుతున్నాడు. మానవుడు కాపాడబడాలి అని అంటే దేవుని యొక్క వాత్సల్యము అవసరమై ఉంది. దేవుని యొక్క కృపా సత్యములు అవసరమై ఉన్నాయి. దేవుని వాత్సల్యము కృపా సత్యములు లేకుండా మనము కాపాడబడలేము అని ఈ వాక్యము తెలియపరుస్తుంది. తల్లిదండ్రుల వాత్సల్యత బిడ్డలపై ఎల్లప్పుడూ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క కాపుదల ఎల్లప్పుడూ బిడ్డలపై ఉండాలి. అప్పుడే బిడ్డలు అన్ని విషయాలలో కాపాడబడతారు. ఆయన యొక్క వాత్సల్యమును బట్టి ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. దేవుని కృప మనకి ఉచితంగా దీవెనలను అందిస్తుంది. దేవుని వాత్సల్యము మనకి దూరమైతే మన పరిస్థితి బహు కఠినంగా ఉంటుంది, బహు దారుణంగా ఉంటుంది. దేవుని వాత్సల్యాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు మనము చేసిన ఎడల దేవుని యొక్క ఉచిత కృపను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆయన సన్నిధిలో మనము గడుపుట ద్వారా, ఆయనకు సమీపంగా ఉండటం ద్వారా ఆయన వాత్సల్యాన్ని మనము పొందుకోగలుగుతాము. ఆయన కృపను మనము పొందుకోగలుగుతాము. సత్య మార్గంలో మనము నడిపించబడతాము. మానవుని యొక్క ఆత్మీయ జీవితము ఎంతో బలపడుతుంది. ఆ విధంగా దేవుణ్ణి కనిపెట్టుకుంటూ దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఉన్నట్లయితే ఆయనను మహిమపరిచిన వారమవుతాము. ఆయన మెండైన ఆశీర్వాదాలు మనము పొందుకొనగలిగిన వారమవుతాము. మానవుని యొక్క కాపుదలకి కారణం దేవుని యొక్క కృపా సత్యములే. దేవుడు మానవులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే మానవులు చేసిన అపరాధములను బట్టి వాటిని ప్రాయశ్చిత్తం చేయుటకు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో శ్రమను అనుభవించి తన రక్తమును చిందించి మరణించి తిరిగి పునరుద్ధానుడై మనందరికీ నిత్య జీవాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఇది ఉచితంగా మానవుల కొరకు చేయబడినటువంటి రక్షణ అయి ఉంది. ఇది దేవుని కృప అయి ఉన్నది. ఆ కృపను బట్టి మనము కాపాడబడుచున్నాము. ఈ యొక్క సత్యాన్ని మనం అందరము గ్రహించుకొని ఆయన సన్నిధిలో నిలవగలిగినట్లయితే ఆయన కృపా సత్యములు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని కాపాడుతాయి. ఆయన వాత్సల్యము ఎప్పుడూ కూడా మనలను వీడిపోదు. దేవుని కృపా వాత్సల్యము, ఆయన కృపా సత్యములు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి దీవించి కాపాడునుగాక. ఆమేన్.